మీరు చాలామంది పేరెంట్స్ వచ్చారు. మీ అందరికీ మరీ మరీ మా మీద ఉంచిన నమ్మకానికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 4 ఏళ్ల కిందట చిన్న అదే చాలా అనుమానాలతో చాలా దీంతో వచ్చుంటారు చేర్చేటప్పుడు. వీళ్ళు మంచి కళలు వేస్తున్నామా లేదా, లేకపోతే మంచిగా అవుతుందా లేదా, వీళ్ళు సెటిల్ అవుతారా లేదా, వీళ్ళకి కొంచెం ఎంసెట్లో తక్కువ ర్యాంక్ వచ్చింది, జీవితం ఏమవుద్ది, బాగవుతుందా లేదా, ఇట్లా అనేక అనుమానాలతో వచ్చుంటారు. నేను అప్పుడే ఫస్ట్ డేనే చెప్పాను, మీరేం బాధరవక్కర్లేదు, ఎంసెట్ని గురించి వాటిని గురించి మీకు గుర్తుండే ఉంటుంది. మేము వీ టేక్ కేర్ ఆఫ్ దీస్ పీపుల్, మేము వీళ్ళని చూసుకుంటాము, బాగానే సెటిల్ అయ్యేటట్టు చూస్తామని మేము ఏం మాట చెప్పామో అది నిలబెట్టుకున్నామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎస్. సో నేను వీళ్ళకి ఇప్పటిదాకా ఏం చెప్తున్నానంటే, మీకు ఉద్యోగాలు వచ్చినాయి 80%, ఇంకొక 15-20% రావాలి. సో ఆ 80% ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మీకు సంతోషం, మీ తల్లిదండ్రులకు కూడా సంతోషం, అదే సన్మానం కూడా చేస్తారు. ఇప్పుడు బాగుంది. సో అయితే దీంతో మీరు తృప్తి చెందబాకండి. ఇట్లా తృప్తి చెందితే మీరు 4-5 ఏళ్ల తర్వాత ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. మీరు కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. ఏమి నేర్చుకోవాలంటే ఫార్మసీ వాళ్ళ సబ్జెక్టు నేర్చుకోవాలి. రెండవది ఐటీ స్కిల్స్, అన్ని రంగాల్లోనూ ఐటీ స్కిల్స్ వచ్చినాయి. ఆ ఐటీ స్కిల్స్ కూడా నేర్చుకుంటేనే మీరు బాగా పెరగటానికి వీలవుతుంది. మీరు ఇట్లా 5 లక్షలతో చేరి 5 లక్షలతో ఉంటే మీరు కరెక్ట్ కాదు. 5 లక్షలతో చేరి 20 లక్షలకి వెళ్తే 4-5 ఏళ్ల తర్వాత అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు. అది జరగాలంటే మీరు కంటిన్యూస్గా నేర్చుకోవాలి. ఆ కంపెనీ మిమ్మల్ని పోగొట్టుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధం అవ్వకూడదు. మీరు పోతే చాలా ఇబ్బంది వాళ్ళకి. అట్లాంటి లెర్నింగ్, అట్లాంటిది మీరు నేర్చుకోవాలి. సో ఒకటేమో ఫార్మసీ మీకు బేస్తో ఉన్నది నేర్చుకోండి. రెండవదేమో ఐటీ స్కిల్స్ సంబంధించి ఏదంతా నేర్చుకోండి. ముందు రోజుల్లో అదే చెప్తున్నా ఇప్పుడే, ముందు రోజుల్లో ఇప్పటిలాగా ఉండదు వైద్యం. మనకి ఏదో మోషన్స్ అయినాయి అనుకోండి. సో ఇప్పుడు ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరెళ్ళినా నలుగురు వెళ్తే ఆ ఎపిడమిక్స్ వస్తే అందరికి ఒకసారి అవుతూ ఉంటాయి సీజన్ మారినప్పుడు. అదే ట్యాబ్లెట్ ఇస్తారు కదా, అదే ట్యాబ్లెట్లు ఇస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే ట్యాబ్లెట్. కానీ ముందు రోజుల్లో అట్లా ఉండదు. ఒకళ్ళకి మోషన్స్ అవుతాయంటే ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకొకళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉంది, ఇంకొక గట్ ప్రాబ్లం ఉంది, ఇంకొకళ్ళకేమో బ్యాక్టీరియా ప్రాబ్లం ఉంది, ఇంకొకళ్ళకేమో ఏదో ప్రాబ్లం ఉంది. వేరు ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయగలిగిన టెక్నాలజీ వచ్చింది, జీనోమ్ టెక్నాలజీ. అది దాంతో ఐటీ కలిపితే మాస్టర్ చేస్తే అప్పుడు ఈయనకి హార్ట్ ప్రాబ్లం వల్ల మోషన్స్ అవుతున్నాయి, ఇంకొక ఆయనకి స్కిన్ ప్రాబ్లం వల్ల మోషన్స్ అవుతున్నాయి, ఇంకొక ఆయనకి ఇంకో ప్రాబ్లం వల్ల అవుతున్నాయి. కాబట్టి వేరుగా ఇవ్వాలి వాళ్ళకి. అది రాబోయే వైద్యం. అందుకని మీరు ఈ ఫార్మసీతో పాటు ఐటీ స్కిల్స్ కూడా అది అన్నీ అవైలబుల్, మీకు ఆన్లైన్లో అవైలబుల్. ఈ స్కిల్స్ అన్నీ మీరు ఖర్చు పెట్టక్కర్లా. ఓన్లీ థింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సో అది మీరు నేర్చుకుని అట్లా ఎప్పటికప్పుడు సిద్ధమైతేనే బాగా అవుతారు. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది మీరు చేయాల్సింది. టోటల్లీ పర్సనలైజ్డ్, వ్యక్తిగతమైన వైద్యం వస్తుంది. కామన్గా ఇప్పుడు ఉండే వైద్యం ఉండదు. అది ఎప్పుడో 20 ఏళ్ల తర్వాత జరగదు, ఇంకో 4-5 ఏళ్లలోనే ఇది అంతా జరుగుతుంది. మనకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఎంత ఫాస్ట్గా వచ్చినాయో అంత ఫాస్ట్గా ఇది కూడా జరుగుతుంది. అవును. సో ఇది మీరు నేర్చుకోవాలి. సో తర్వాత సరే ఇదంతా బాగుంది, మంచి ఉద్యోగంలో చేరారు, ఉద్యోగంలో కూడా బాగుంది, అంతా బాగుంది. అసలు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు 3-4 ఏళ్ళలో చాలామంది ఆడపిల్లలు ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత సంసార జీవితం బాగుండాలి, అంతే కదా. లేకపోతే మీకు 20 లక్షల ఉద్యోగం వచ్చినా మీకు పనికిరానట్టే, లేకపోతే పెద్ద ఇల్లున్నా పనికిరానట్టే, పెద్ద కారు ఉన్నా పనికిరానట్టే. లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఆల్సో షుడ్ బి గుడ్.
ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అంటే చిన్నదే మీరు నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలి అంటే, మీరు పెళ్ళయ్యే ముందు అందరికీ అట్రాక్టివ్‌గా బానే ఉంటది. పెళ్ళయిన తర్వాత 2, 3 నెలల తర్వాత పక్కనాళ్ళు గురకబెడుతున్నారు, పక్కనాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, పక్కనాళ్ళు నల్లగా ఉన్నారు, పక్కనాళ్ళు పొట్టిగా ఉన్నారు, ఆ హీరోలాగా లేరు, ఇట్లా అనిపిస్తా ఉంటది. కాబట్టి మీరు ఏది డెఫిషియన్సీ అని ఫీల్ అయితే, పొట్టిగా ఉంటే పొట్టితనాన్ని ప్రేమించండి. నల్లగా ఉంటే శ్రీకృష్ణుడు నల్లవాడు కదా అని నల్లతనాన్ని ప్రేమించండి. ఖర్చు పెడుతుంటే మా వాడు బాగా బాగా యాహ్! ఆ! బాగా బాగా ఖర్చు పెడతాడని ఆనందపడండి. పొదుపు చేస్తుంటే ఓకే. మన కోసమే కదా పొదుపు చేస్తున్నాడని ఆనందపడండి. సో, దిస్ ఈజ్ హౌ యూ హావ్ టు లవ్ ద డెఫిషియన్సీ. అంతేగాని నాకు కుదరట్లేదు, నాకు అవ్వటం లేదు, నాకు ఇది అవ్వటం లేదు అని ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నాకు ప్రతి నెల ఒక 2, 3 కేసులొస్తాయి. ఈ పాపం ఇద్దరు బానే ఉంటారు. అంతా బానే ఉంటారు. చిన్న చిన్న వాటికే వాళ్ళు డిఫర్ అయిపోయి డైవర్స్ దాకా అట్లా వస్తారు. ఈ మధ్యలో ఒక అమ్మాయి అడు ఆ అమ్మాయి ఇక్కడ తెనాలి దగ్గర, అబ్బాయి ఏమో హైదరాబాద్ దగ్గర. సో, డైవర్స్ కోసం అదే చేసుకోవడానికి ఆళ్ళు నిర్ణయించుకొనొచ్చారు. ఆహ్, ఆ అబ్బాయి హైదరాబాద్‌లో మన కాలేజీ చదివాడు. ఈ అమ్మాయి ఇక్కడే చదివింది. కారణం ఏంటంటే, ఆ అమ్మాయి ఏమంటదంటే, వీడు పొద్దున్నే స్నానం చేస్తాడు సార్, సాయంత్రం స్నానం చేయడు. వీడితో నేనెట్లా పండుకోనంటది. ఇక్కడ నే ఈ కోస్టల్ ఏరియా తెనాలి ఈ ఏరియా అంతా గుంటూరు ఏరియా అంతా ఈ కోస్టల్ ఏరియా కాబట్టి సముద్రం కాబట్టి మనకి చెమట పోస్తుంది కాబట్టి స్నానం చేయడం అలవాటు. హైదరాబాద్‌లో అడగా అలవాటు ఉండదది. నేను హౌ కెన్ ఐ షేర్ బెడ్ విత్ హిమ్? నాన్‌సెన్స్ వీడు ఈజ్ ఎ డర్టీ ఫెలో అంటది. అవును. చాలా సింపుల్ నిజమే ఆ అమ్మాయి చెప్పేది నేను అసలు భరాయించలేకపోతున్నానంటది. సో, నేను సింపుల్‌గా అంతా డైవర్స్ రెడీ చేసుకొనొచ్చారు. ఊరికనే నేను ఇద్దరికీ తెలుసు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. నేను చెప్పాను నేనొకటి చిన్నది చెప్తాను ట్రై చేయండి అని. ఏంటని పొద్దున్నే, సాయంత్రం ఇద్దరు కలిసి బాత్రూమ్‌లో స్నానం చేయండి బావుంటది అని చెప్పాను. అవును. ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. అవును. అవును. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. బానే ఉంటది గదా! సో, అది అందుకని అందుకని మీరేదో ఇక్కడ చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, ఇంకా మీతో అయిపోయింది అనుకోము మేము. కాలేజీ అంటే మీ జీవితంలో బాగా స్థిరపడ్డారా? సంతోషంగా ఉన్నారా? లేదా? అక్కడి దాకా వి టేక్ కేర్ ఆఫ్ యూ. అక్కడి దాకా మేము మిమ్మల్ని చూస్తానే ఉంటాం. మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. మీకు అన్ని విధాల అండగా ఉంటాము. సో, కాబట్టి మీరందరూ మంచి ఉద్యోగాల్లో చేరి, ఆ ఉద్యోగంలో బాగా అభివృద్ధి సాధించి, అట్లానే జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరీ మరీ తల్లిదండ్రులందరికీ మా మీద మీరుంచిన నమ్మకానికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.